కార్తిక్, నిన్ను టెంపరీగా సస్పెండ్ చేస్తున్నాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. సార్ ప్లీజ్ సార్, ఆయన వదిలేయండి. ఈయన నిర్దోషి అని నేను నిరూపిస్తాను సార్. సార్, నా కొడుకుని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. వాడు అసలు ఏ తప్పు చెయ్యలేదు. వాడిని అరెస్ట్ చేయకండి సార్, ప్లీజ్ సార్. అమ్మా, వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేసుకొనివ్వండి. అరెస్ట్ మీ. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్, ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి పని చేయడం మీకు తప్పనిపించలేదా? అధికారం చేతిలో ఉంది, నన్నెవరేం చేస్తారనుకుంటున్నారా? చెప్పండి సార్, ఆ అమ్మాయి చేసే ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? కోర్టు ఆదేశాల మేరకు నా మనవరాల్ని మీకప్పగిస్తాను. రేపు ఉదయం 10 గంటలకి పాప మీ ఇంట్లో ఉంటుంది. పాప సంగతి సరే, కూతుర్ని భుజానెత్తుకుని ఆనందంగా ఉంటావనుకుంటే ఇలా చేతులకి బేడీలు వేసుకొని వెళుతున్నావేంటి కార్తీక్? కథలో ఈ ట్విస్ట్ని నేనస్సలు ఊహించలేదే. సార్, ఇంతకీ కేసేంటి? అదంతా ఇప్పుడు అవసరమా అమ్మా? అవసరమే. రేపు ఎవరైనా ఎదురై మీ అల్లుడు అరెస్ట్ అయ్యాడంట కదా, ఎందుకు అని అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా. ఒకరు అడగాల్సిన అవసరం లేదు, ఈవిడే పని కట్టుకొని మరీ ప్రచారం చేస్తుంది. మీరు చెప్పండి సార్, కేసేంటి? రేప్ అటెంప్టివ్ మర్డర్.
ఓరి భగవంతుడా, రేప్ కేసా? ఏంటి కార్తిక్ ఇది? నీకు ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకునే వ్యసనం ఉందని తెలుసు గాని ఈ గుణం కూడా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. అమ్మా, మర్యాదగా మాట్లాడండి. హా, ఉన్న మాట అంటే ఊలుకెక్కువని ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానే? మీరు తప్పేం మాట్లాడలేదండి, నన్నే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ, లేదు కార్తీక్, నీ గురించి అందరికన్నా ఎక్కువగా తెలిసింది నాకే. నిన్నందరికన్నా బాగా అర్థం చేసుకున్నది కూడా నేనే. నువ్వు నా కూతురికి సెట్ అవ్వవని నా కూతురికి ఎన్నోసార్లు చెప్పాను, అది వినలేదు. కానీ నేను కరెక్ట్గానే చెప్పాను కదా. నా మనవరాలు నీ దగ్గర పెరగడం మంచిది కాదని నేను మొత్తుకున్నాను. కోర్టు దాకా వెళ్ళాను, అయినా వినలేదు. ఇది కూడా కరెక్టే అవుతుంది. అయినా కార్తీక్, మగాడన్నాక ఆడవాళ్ల వ్యసనం ఉంటుందని తెలుసు గాని మరీ ఇంత వ్యసనమేంటయ్యా? ఎడారిలో వెళ్తుంటే ఎదురుగా నీళ్లు ఉన్నట్టే కనిపిస్తుంది అత్తయ్య, కానీ అవి నీళ్లు కాదు, ఎండ మావులని అర్థం చేసుకునే వరకు పిచ్చోళ్ళంతా వాటి వెంటే పరిగెడుతుంటారు. ఇప్పుడేంటి, నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? అసలు తప్పులే చెయ్యని శ్రీరామచంద్రుణ్ణి అంటావా? అమ్మా, నా భర్త శ్రీరాముడని నీకు కూడా తెలుసు, కానీ నీకు ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. ఆ అహంకారాన్ని దాటి చూడు, ఆయనేంటో నీకు అర్థమవుతుంది. ఆహా, అలాగా? సరే అమ్మా, కాసేపు కార్తీక్ ఉత్తముడే అనుకుందాం. మరి ఇంత గొప్పోడైతే ఇంత నింద ఎందుకు మీద పడింది? ఒకప్పుడు ఇతని సిన్సియారిటీకి మెచ్చి అవార్డిచ్చిన పోలీసులే ఇప్పుడు బేడీలేసి ఎందుకు తీసుకెళ్తున్నారు? మీరెంత కప్పిపుచ్చాలని చూసినా నిప్పు లేనిదే పొగరాదు. ఇది కేవలం నా మీద ఆరోపించబడ్డ నింద మాత్రమే, ఇంకా నిరూపణ అవ్వలేదు. నేను నేరస్తున్నని నిరూపించలేదు కదా అత్తయ్య. నిందో నీళ్ల కింద బిందో అన్ని కోర్టులో రుజువు అవుతాయి గాని ఇప్పుడు నాకొచ్చిన సమస్యల్లా ఒకటే కార్తీక్. ఒక నేరస్తుణ్ణి, ఒక స్త్రీలోలుణ్ణి నా మనవరాలికి ఏమని పరిచయం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్లో ఇతనే మీ నాన్న అని చెప్తే అసలు నాన్న అని నిన్ను పిలుస్తుందా? ఏంటి, పాపం తీసుకొచ్చానేమోనని చూస్తున్నావా? కంగారు పడకు, తీసుకురాలేదు. నీ భాగోతం అంతా టీవీలో చూడగానే కోర్టుకు వెళ్ళి నా మనవరాల్ని ఇలాంటి వర్స్ట్ ఫెలో దగ్గర పెంచడం నాకిష్టం లేదని స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. హా, ఇక మీదట నిన్ను చూస్తానో లేదో. సార్, తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి.
కార్తీక్ ధర్మ వెళ్ళి బెయిల్కి అప్లై చేద్దాం పద మామయ్య పద నేను కూడా వస్తాను. పదండి. రా స్వీటీ. వామ్మో, ఆ కాంచనవల్లి మామూలు కాదు. పాపనివ్వడం సంగతి అట్టు ఉంచితే కార్తీక్ జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. ఏది ఏమైనా కాంచన మాత్రం గ్రేట్. ఆ, నువ్వు కోపంగా చూసినా అదే నిజం. అది గ్రేటే. దాని గ్రేట్నెస్ చూపించడం కోసం నా తమ్ముడిని జైలుకి పంపిస్తుందా? అదే నాకు నచ్చడం లేదు. నీకు పల్లవి శత్రువు, అందుకే పైకి పంపించావు. ఆవిడికి కార్తీక్ శత్రువు, అందుకే జైలుకు పంపించింది. సమానం అయిపోయింది కదా. లేదు మావయ్య, ఏదో ఒకటి చేసి కార్తీక్ని కాపాడుకోవాలి. ఇలాంటి కేసులో పెద్ద శిక్ష ఏం పడదు కానీ ఫైన్ వేసి పంపిస్తారంతే. కాకపోతే ఆ పోలీసు ఉద్యోగం ఉండకపోవచ్చు. పోతే పోయింది. నా తమ్ముడు సంతోషంగా ఉంటే అంతే చాలు. యూనిఫామ్ లేకుండా కార్తీక్ ఎలా హ్యాపీగా ఉంటాడు? మా అబ్బాయి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే రాక్షసుడు కాదు సార్. వాడు చాలా మంచివాడు సార్. అవును సార్, మా కార్తీక్ మీద కేసు పెట్టిన అమ్మాయి ఎవరో పిలిపించండి. తనతోనే నిజం చెప్పిస్తాం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మా మాట నమ్మండి సార్. అలా చేయడానికి రూల్స్ ఒప్పుకోవు సార్.
లా గురించి తెలియని వాళ్ళకైతే చెప్పొచ్చు. మీకన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నన్ను నా డ్యూటీ చేయనివ్వండి ప్లీజ్. సార్, మీ డ్యూటీ మీరు చేయడంలో తప్పు లేదు సార్. కానీ అన్యాయంగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని నిందించడం, చేయని తప్పుకి శిక్షించడం చాలా పెద్ద తప్పు సార్. చూడమ్మా, తప్పులు నిర్ణయించేది మీరు నేను కాదు, కోర్టు. 2 రోజుల్లో కోర్టు హియరింగ్ ఉంది. మీరు చెప్పుకునేది ఏదైనా ఉంటే, సాక్ష్యాధారాలతో నిరూపించుకునేది ఏదైనా ఉంటే అక్కడ చూసుకోండి. అయినా ఎంత డిఎస్పీ అయితే మాత్రం ఆడవాళ్ల జోలికెళ్తే ఎలా ఊరుకుంటారు చెప్పండి? సార్, ఏం తెలుసు సార్? మా ఆయన గురించి మీకేం తెలుసు? ఆడవాళ్ళంటే వంటింటి కుందేళ్ళు, పెళ్ళిళ్ళకి ఇంటి ముందేసే పందేళ్లను నమ్మే ఈ రోజుల్లో ఆడది 4 గోడలకి పరిమితం కాకూడదు, మగాడి చేతుల్లో బానిస కాకూడదు అని నమ్మే గొప్ప మనిషి సార్ నా భర్త. అందరూ ఆయనేదో తప్పు చేశారు, ఒక ఆడదాని జీవితం నాశనం చేశారు అంటున్నారే. మొదటి భార్య చనిపోయింది అనుకొని ఇంట్లో వాళ్ళు 2వ పెళ్లి చేస్తే ఓర్పుతో తనని తాను కంట్రోల్ చేసుకున్నారే గాని కళ్ళు మూసుకొని ఆ అమ్మాయితో కాపురం చేయలేదు సార్. అలాంటి గొప్ప మనిషి గురించి ఎవరో ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి వచ్చి కార్తీక్ గారు బలవంతం చేశారు, నా బతుకుని బజారు పాలు చేశారు అని అంటే మీరెలా నమ్మారు సార్? నాకు రాధిక్కి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదని రుక్మిణికి ఎలా తెలుసు? యుద్ధం తర్వాత సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేయించిన ఆ శ్రీరాముడే గొప్పవాడైతే నా కోసం తన గుండెల్లో గుడి కట్టుకొని నన్ను తప్ప ఇంకో ఆడదాన్ని కన్నెత్తి చూడని నా భర్త ఆ రాముడు లాంటి గొప్పోడే సార్. ఆయనకి ఒక హోదా ఉంది, ఆయన డిఎస్పి. మీ డిపార్ట్మెంటే సార్. మీ డిపార్ట్మెంట్ అని కూడా కనికరం లేదా సార్? సారీ అమ్మా, ఏదో టెన్షన్లో అలా మాట్లాడాను, నన్ను క్షమించమ్మా. అదీ కాక అతను మా డిపార్ట్మెంట్ కాబట్టే విషయాన్ని ఎక్కువ బయటికి స్ప్రెడ్ కాకుండా చూసుకుంటున్నాం. పైనుంచి మాకెంత ప్రెజర్ ఉంటుందో మీరు కూడా అర్థం చేసుకోవాలమ్మా. అయినా కోర్టుకు కావాల్సింది మాటలో మనోభావాలు కాదు, సాక్ష్యాలు కావాలి. దురదృష్టవశాత్తు అవన్నీ కార్తీక్కి వ్యతిరేకంగా ఉన్నాయి. పైగా ఇలాంటి కేసులు వాదించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రాడు. ఎందుకు రారు సార్? ఎందుకు రారు? నా భర్త ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకునే అవకాశం కూడా మాకివ్వరా? ఇవ్వరు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నాకు తెలుసు ఇలాంటి కేసుల్లో ఆల్మోస్ట్ అందరూ అమ్మాయి మీదే సింపతి చూపిస్తారు. పైగా నేను హై క్యాడర్ పోలీస్ ఆఫీసర్ని కాబట్టి ఈ కేసు మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్ కేస్ టేకప్ చేసిన తర్వాత వాళ్ళు ఈ కేసులో ఓడిపోతే వాళ్ళ కెరీర్ కూడా రిస్క్లో పడుతుంది. అందుకే ఎవరూ ముందుకు రారు. అందుకని మిమ్మల్ని ఇలాగే వదిలేస్తామా?
నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని ఇందులో నుంచి బయటికి తీసుకొచ్చేదాకా నేను నిద్రపోను. మాటలు చెప్పినంత ఈజీ కాదు ఈ కేసులో నుంచి బయటపడేయటం. మన కోసం ఏ లాయరు రారు. వస్తాను. ఈ కేస్ టేకప్ చేయడానికి నాకు తెలిసిన ఒక లాయర్ ఉంది. తన పేరు దివ్య. హైకోర్టు లాయర్. తను అడుగు పెడితే హైకోర్టు సైతం దద్దరిల్లిపోతుంది.